ఇదేందయ్యా ఇది నేనేడ చూడలే అని మనమైతే నోరెళ్ళు పెట్టేస్తాం. కానీ తాడిపత్రిలో ఇంతే, తాడిపత్రికి ఇది కొత్త కాదు అనేది తాడిపత్రి గతం తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అవును, పొలిటికల్గా మోస్ట్ హ్యాపెనింగ్ సెంటర్ ఏదైనా ఉంది అంటే అది వెంటనే గుర్తొచ్చే పేరు తాడిపత్రే. ఇప్పుడు అక్కడ కొత్త ట్రెండ్ ఏంటంటే స్వపక్షమే విపక్షంగా మారడం. కూటమి పెద్దలకే ఇది తల బొప్పి గట్టిస్తోంది. అంతటికీ మూలకారకుడు మాత్రం ఆయనే, ట్రెండ్ సెట్టర్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి అంటేనే అంత. అక్కడ పార్టీలు కాదు, పర్సనాలిటీలదే పెత్తనం. పాలసీలు పథకాలు కాదు, పగలు సెగలే కీలకం. కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో వైరం, అప్పుడు చెలరేగిన ధ్వంస రచన అంత ఈజీగా మర్చిపోయేదా అది? తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఫ్లైయాష్ వివాదం, మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో మాటల యుద్ధం. అది కూడా మర్చిపోయేలోపు డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలతో మళ్లీ సీన్లోకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. డిసెంబర్ 31 రాత్రి ఓన్లీ ఫర్ లేడీస్ అంటూ న్యూ ఇయర్ వేడుకలు జరిపిన జేసీ తీరుతో కూటమి మధ్య చిచ్చు రాజుకుంది. మాధవీలత, సాధినేని యామిని టార్గెట్ గా జేసీ చేసిన వ్యాఖ్యలు స్టేట్ వైడ్ చర్చకు దారితీశాయి. ఆడవాళ్ళు బయటికి రాకూడదు అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు, ఊర్లో వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. బతుకు తెరువు కోసం పార్టీలు మారేవాళ్లు కూడా నాకు చెప్పొచ్చారా అన్న జేసీ కామెంట్లకు కౌంటర్లు కూడా పడ్డాయి. మహిళల భద్రత కోసం ప్రశ్నిస్తే నోటికొచ్చినట్టు బూతులు తిడతారా, అలా మాట్లాడడం మాకు వచ్చు, కాకపోతే సభ్యతా సంస్కారం అడ్డొస్తుంది అనేశారు సాధినేని యామిని. వయసు పెరుగుతుంటే మనకు మెచ్యూరిటీ పెరగాలి, కానీ అహంభావం పెరగకూడదు. నాకు వారు మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే కనుక నిజంగా యావత్ మహిళా సమాజమే కాదు, సమాజం మొత్తం కూడా ఖండించదగినది. అలానే అహంపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మానుకోవాలి. ఇంకా నా పైన కూడా నా కామెంట్ చేశారు, ఏదో బతుకు తెరువు కోసము పార్టీలు మారి వచ్చిందని చెప్పని. 40 ఏళ్ళుగా ఒక పార్టీలో ఉండి బతుకు తెరువు కోసమో మరి ఇంకా ఏ తెరువు కోసమో తెలియదు కానీ పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 2వ తేదీన తెల్లవారుజామున జేసీ దివాకర్ రెడ్డికి చెందిన 2 బస్సులు తగలబడ్డాయి. తన బస్సుల దగ్ధం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉందనేదాకా వెళ్లింది జేసీ దూకుడు. బస్సులు తగలబెట్టే కల్చర్ మాది కాదు, అయినా మిత్రపక్షాలమై ఉండి ఇదెక్కడ శత్రుత్వం అంటూ బీజేపీ మంత్రులే నిలదీశారు. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు, మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు, అంతకన్నా నీచగా ఉందరా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. వరుస కాంట్రవర్సీలతో ఉడికిపోతోన్న తాడిపత్రిలో జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అంటూ మరో బ్రేకింగ్ న్యూస్. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు, పోలీసులే దందాలకు పాల్పడితే ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది అంటూ కాకీలపై చేసిన తీవ్ర ఆరోపణలే శ్రీకాంత్ రెడ్డిని ఇలా ఇరకాటంలో పడేశాయా? కాకి డ్రెస్ వేసుకుంటానే ప్రజల కోసం పని చేయకోకుండా మీకు అంటే ఏం చేసుకోవాలని నాకు అర్థం కాదా? మీరు లేదు మేము ఉండలేము, మేము చేయలేమంటే వెళ్ళిపోండి, వేరే వాళ్ళని పంపిస్తాండి. సార్ మాకు చేత కాదని వెళ్ళిపోండి. ఎవిడెన్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోకుండా దొంగ కేసులు మాలాంటి వాళ్ళ పైన పెట్టేసి దాని మీద తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలను, తాడిపత్రి ప్రజలను మీరు ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా రక్షిస్తారో నేను అడుగుతాను, సూటి ప్రశ్న వేస్తాను. చేతనైతే తాడిపత్రిలో మీ వరకు గవర్నమెంట్ జాబ్ ఏదైతుందో అది చేయండి, చేత కాదంటే దయచేసి తాడిపత్రి వదిలిపెట్టి వెళ్ళిపోండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు వైసీపీకే వత్తాసు పలుకుతున్నారని, తామిచ్చిన ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదని శుక్రవారం ప్రెస్ మీట్ లో విమర్శించారు శ్రీకాంత్ రెడ్డి. వివరణ కోసం వెళ్లిన సీఐ సాయి ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
మరో దారి లేక అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు పోలీసులు. ఎన్నికల సమయంలో తాడిపత్రి అల్లర్ల కేసుకు సంబంధించి విచారణ కోసమే పిలిపించాం అని పోలీసులు చెప్పడంతో కంగుతిన్నారు శ్రీకాంత్ రెడ్డి. 6 నెలల కిందట పెట్టిన కేసును తిరుగుదోడ్డం ఏంటి అంటూ వాపోయింది జనసేన. జేసీ వర్సెస్ బీజేపీ, పోలీసులు వర్సెస్ జనసేన, ఇలా ఇంట్రెస్టింగ్ గా మారింది తాడిపత్రి రాజకీయం. జేసీ వ్యాఖ్యల వివాదాన్ని డైవర్ట్ చేయడం కోసమే జనసేన ఇన్ఛార్జ్ అరెస్టు పేరుతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అసలు జేసీ విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచనేంటి? ఆయన్ను దారికి తెచ్చుకునే ప్రయత్నాలే చంద్రబాబు మానుకున్నారా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతోంది. హైకమాండ్కే మింగుడు పడ్డని జేసీ మాకెలా లొంగుతారు అంటూ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కూడా తాడిపత్రి రాజకీయానికి దూరంగా నిలబడ్డారు. అల్లర్ల కేసుల తాకిడి కారణంగా వైసీపీ నేత పెద్దారెడ్డి 6 నెలలుగా తాడిపత్రిలో అడుగే పెట్టలేదు. సో శత్రుపక్షం సౌండే లేకపోయినా కూటమి మిత్రపక్షాల మధ్య లుకలుకలే తాడిపత్రి రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నాయి.